న్యూస్ కేరళ రాజకీయాల్లో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. తిరువనంతపురం కార్పొరేషన్ను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కైవసం చేసుకుంది. 45 ఏళ్లుగా అధికారంలో ఉన్న వామపక్ష పాలనకు ముగింపు పలికింది. మొత్తం 101 డివిజన్లు ఉంటే ఎన్డీఏ 50 సీట్లలో పాగా వేసింది. ఎల్డీఎఫ్ 29, యూడీఎఫ్ 19 స్థానాలకు పరిమితమయ్యాయి. 2 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. తిరువనంతపురం ప్రజలకు థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. కేరళ రాజకీయాల్లో ఇదో కీలక మలుపు అని అభివర్ణించారు. క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తలు చేసిన కృషి వల్లే ఈ విజయం దక్కిందన్నారు. పార్టీ నేతలు కార్యకర్తలను అభినందించారు. రాష్ట్ర అభివృద్ధి బీజేపీతో మాత్రమే సాధ్యమని నమ్మారని అభిప్రాయపడ్డారు. తిరువనంతపురం అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి బీజేపీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. మరోవైపు తిరువనంతపురం బీజేపీ నేతలకు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫలితాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. 45 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ చేస్తున్న అక్రమాలను తాను చాలాసార్లు ప్రశ్నించానని, అరాచక పాలన నుంచి బయటపడాలని ప్రజలు కూడా కోరుకున్నట్లు ఈ ఫలితాలతో రుజువైందని అభిప్రాయపడ్డారు శశి థరూర్.